ఆలయ ఖ్యాతి దశ దిశలకు వ్యాపింపజేయడంలో ఆమె జన్మ చరితార్థమైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ రాష్ట్రంలో 100% విద్యావంతులున్న భట్టరాజు కులంలో ఆమె తెలియని వారు ఎవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వనపర్తిలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా స్పందించేది శ్రీ గద్దె విజయనేత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నానండి. స్వాగతం, సుస్వాగతం. ధనలక్ష్మి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సో మేము చేసే సర్వీస్ ఏంటంటే ఎవరికి ఎక్కడికి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి, నియర్ బై హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయని చెప్పి డాక్టర్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాము. అట్లాగే వాళ్ళకుండే ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి, ఇన్సూరెన్స్ బట్టి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోతే ఎక్కడ తక్కువ ఉందని చెప్పి మేము సజెషన్ ఇస్తున్నాము. అప్పటి వరకు మేము 7 months 2025 మేము సర్వీస్ ఇచ్చాము. మా సర్వీస్ 98% ఉంది. దానికి 15 వచ్చి ఇక్కడ మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చాలా పీపుల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మాలాంటి సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ కింద భావిస్తూ ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి. మీకు ఈ అవకాశం ఇచ్చిన ధనలక్ష్మి సంస్థ వారికి ఏమైనా చెప్పండి. చాలా థ్యాంక్స్ ధనలక్ష్మి గారికి. అసలు మా సేవలు గుర్తించి ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటాం. అట్లాగే మా సపోర్ట్ ఆవిడకి ఎప్పుడు ఉంటుంది 24/7. ఆవిడ ఏ టైం కాల్ చేసిన ఎవరికి ఆవిడకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ మేము సర్వీస్ రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం? మేము ఇలాగా మెడికల్ క్యాంప్స్ కనెక్ట్ చేస్తాం. మేము ఇట్లాగే పీపుల్కి సర్వీస్ ఇద్దామని ఒక యాప్ రిలీజ్ చేయడం వల్ల దాంట్లో ఏంటంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా స్టోర్ చేసుకుంటాగా సర్వీస్ అది ఒకటే ప్లాట్ఫామ్లో ఉండేటట్టు. చాలామంది మెడికల్ హిస్టరీ లేకపోవడం వల్ల డయాగ్నోస్ చేయడానికి డిలే అవుతుంది, వాళ్ళ హాస్పిటలైజ్ అవడానికి కూడా కారణం అవుతుంది. అవన్నీ మేము ప్రివెంట్ చేయాలని మా ఇంటెన్షన్.